సో సీక్వెన్స్ బాట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సీక్వెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు చాలామంది ఏంటంటే లీడ్ వచ్చినాక ఫాలోఅప్ చేసుకుంటుంటారు కదా, సో ఆ ఫాలోఅప్ని ఆటోమేట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో వ్యాపార ఆటోమేషన్ లాగిన్ చేసినాక లెఫ్ట్ సైడ్లో బాట్ మేనేజర్ క్లిక్ చేయండి. సో బాట్ మేనేజర్ క్లిక్ చేసుకున్నాక నంబర్ సెలెక్ట్ చేసుకున్నాక బాట్ రిప్లై మీద క్లిక్ చేసి రైట్ సైడ్ క్రియేట్ క్లిక్ చేయండి. స్టార్ట్ బాట్ ఫ్లో అని కొత్త పేజ్ వస్తుంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే కీవర్డ్ ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కీవర్డ్ ఏమి ఇస్తున్నానంటే ఐఫోన్ అనుకోండి, ఎగ్జాంపుల్ మీ మొబైల్ స్టోర్. ఈ కీవర్డ్ ఎవరైతే ఐఫోన్ క్లిక్ చేస్తారో వాళ్ళకి నేను ఫాలోఅప్ మళ్ళీ పంపించాలనుకుంటున్నా, ఆర్ఎల్స్ ఎగ్జాంపుల్ వాట్సాప్ బ్లూటికే పెడతాను. సో ఇక్కడ స్ట్రింగ్ మ్యాచ్ పెట్టేసి నేను టైటిల్ కూడా బ్లూటిక్ అని ఇస్తున్నాను రిఫరెన్స్కి. సో ఇది వచ్చేసి కీవర్డ్ అయిపోయింది. ఈ కీవర్డ్ ఎవరైతే టైప్ చేస్తారో సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి బాట్ వెళ్తుంది. టైటిల్ వచ్చేసి నేను రిఫరెన్స్కి పెట్టుకున్నా, లేబుల్ వచ్చేసి బ్లూటిక్ అని పెట్టుకున్నా. సో నాకేంటంటే ఫిల్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబ్ టు సీక్వెన్స్, ఇది మెయిన్. సో సబ్స్క్రైబ్ టు సీక్వెన్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి న్యూ సీక్వెన్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీరు ఇన్కేస్ టీమ్ మెంబర్ని యాడ్ చేసుకోవాలి, వాళ్ళకి చాట్ వెళ్ళాలంటే ఇక్కడ టీమ్ మెంబర్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వదిలేయండి ఈ ఫీచర్. దాని తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొడితేనే మీకు ఏంటంటే ఒక న్యూ సీక్వెన్స్ అని వస్తుంది కదా, దాని మీద డబల్ క్లిక్ చేసి సీక్వెన్స్ నేమ్ ఇవ్వండి. సో సీక్వెన్స్ నేమ్ వచ్చేసి నేను బ్లూటిక్ అని ఇస్తున్నా. టైం జోన్ వచ్చేసి ఇండియన్ టైం జోన్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తున్నా. సేవ్. ఇక్కడ నాకు ఇలా ఆప్షన్స్ వస్తున్నాయి రైట్. సో సెండ్ మెసేజ్ ఆఫ్టర్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సెండ్ మెసేజ్ ఆఫ్టర్ అంటే డబల్ క్లిక్ చేసినాక నాకు 24 hours వితిన్ 24 hours పంపించాలి అని అంటే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను 1 minute నుండి 23 hours దాకా ఫాలోఅప్ చేయవచ్చు క్లయింట్కి. సపోజ్ నేను వచ్చేసి 15 minutes తర్వాత ఒక కస్టమర్కి మెసేజ్ పంపిస్తున్నా. ఒకటి ఏంటంటే హలో, డిడ్ ఆర్ టీమ్ మెంబర్ కాంటాక్టెడ్ యూ. ఇది ఒక ఫాలోఅప్ ఇచ్చిన 15 minutesకి. ఎస్, మళ్ళీ మెసేజ్ పెట్టేసి ఇంకో బటన్ యాడ్ చేస్తున్నా, నో. మళ్ళీ మీరు ఏం చేయవచ్చు అని అంటే ఎస్ అన్నప్పుడు ఏం పెట్టుకోవాలో మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా నో అన్నప్పుడు నోకి మళ్ళీ మీరు ఇంకో బాట్ని కనెక్ట్ చేసుకోండి, ఇంటరాక్టివ్ పెట్టి ఆ టెక్స్ట్ పెట్టేసి ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ వచ్చేసి ఓకే, నో వరీస్, ఆ టీమ్ విల్ కాల్ యూ ఇన్ 10 minutes. ఇక్కడ వచ్చేసి నేను థ్యాంక్ యూ. ఆర్ఎల్స్ ఇన్ కేస్ ఇలా అన్నిటికీ ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, మీరు అన్నీ ఒక్కొక్క టెక్స్ట్ చేయకుండా మీరు ఇది సెలెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇలా ఎన్నైనా ఆప్షన్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకటి టెక్స్ట్కి. ఇది ఒకటి అయిపోయింది. ఒకటి సెకండ్ మీరు ఇలా మళ్ళీ ఏం చేయొచ్చు, తర్వాత మళ్ళీ 3 hours ఒకటి పెట్టుకోవాలంటే 3 hours మళ్ళీ ఏమి ఇమేజ్ పంపించాలో ఇమేజ్ పంపించుకొని అలా పెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి సెండ్ మెసేజ్ ఆఫ్టర్. ఇన్ కేస్ 24 hours తర్వాత పంపించాలి అనేది టెంప్లెట్ పంపించాలి. సో టెంప్లెట్ వచ్చేసి చార్జబుల్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఛార్జ్ 78 paisa పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెటింగ్ కాస్ట్. సో ఇక్కడ ఇది పెట్టుకొని నేను ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న ఎగ్జాంపుల్. సో టెంప్లెట్కి వేరియబుల్ ఇమేజ్ అన్నీ పెట్టుకొని డే 1కి పంపించాలా, డే 2, డే 3, డే 4 అలా డే 30 దాకా ఉంటుంది. సో నేను వచ్చేసి డే 1 తర్వాత ఫాలోఅప్ వెళ్ళాలని ఒకటి పెట్టుకున్నాను ఎగ్జాంపుల్. టెంప్లెట్ వచ్చేసి వేరే సెలెక్ట్ చేసుకున్నా. సో డే 1 అయిపోతుంది. ఇది వచ్చేసి డే 1కి అయిపోయింది సెట్. మళ్ళీ నాకు డే 2కి ఏం పెట్టాలి, డే 3, డే 4, డే 5 అలా నేను 30 days దాకా ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రాపర్ సెట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాపర్ సెట్ అయిపోతుంది. సో ఇలా మీరు సీక్వెన్స్ బాట్ ఫాలోఅప్ కోసం యూజ్ చేసుకోవచ్చు. డ్రిప్ క్యాంపెయిన్స్ కూడా అంటారు దీన్ని. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి.